సార్ ఇక్కడ నుంచి అయితే చూడండి, అసలు పైకి వెళ్తుంటే నిజంగా స్వర్గానికి వెళ్తున్నామా అన్నట్టుంది. దారి అయితే ఉందన్నమాట. అసలు మొత్తం గార్డెన్ కానీ అలానే మొత్తం పైన మంచు కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పట్టలేని ఆనందం వచ్చేస్తుంది. కష్టపడి స్టెప్స్ ఎక్కాం కానీ మంచి వ్యూ పాయింట్ అదిరిపోయిందంటే నా లైఫ్లో ఇప్పుడు దాకా చూడాల. ఊటీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాల్లో ఊటీ ఒకటి. ఎంతో అద్భుతమైన కొండలు, అలానే మంచుతో కప్పబడి ఉన్న టీ తోటల మధ్య ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభూతి చెందడం చాలా బాగుండిద్ది. ఈరోజు మనం వీడియోలో ఊటీ ఎలా రావాలి, ఊటీలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనకి ఈ వీడియోలో అయితే నేను చెప్తానమాట. అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒక 100 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. ఫస్ట్ మనం ఊటీ రావాలి అంటే కోయంబత్తూరు రావాలి. మన ఏపీ నుంచి అయితే మాత్రం ఫస్ట్ ముందర చెన్నై చేరుకోండి. చెన్నైలో నైటు 10 గంటలకి నీలగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఆ ట్రైన్ కానీ ఎక్కారంటే పక్క రోజు మార్నింగ్ 6:30 కల్లా మిమ్మల్ని కోయంబత్తూరులో దించేసిద్ది. అక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్ అని ఉండిద్ది. రైల్వే స్టేషన్ నుంచి న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళండి. అక్కడ మనకి ఊటీ వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఒక పర్సన్కి వచ్చేసి 80 రూపాయల టికెట్ అయితే ఉండిద్ది అనమాట. 4 అవర్స్ జర్నీ ఉండిద్ది. మనం ఊటీ వెళ్ళాలికి మధ్యాహ్నం 12-1 ఆ మధ్యలో టైం అయితే అయ్యిద్ది. మనకి హైదరాబాద్ నుంచి కానీ ఏపీ నుంచి కానీ డైరెక్ట్ కోయంబత్తూరుకి ఆ ట్రైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. కాకపోతే లిమిటెడ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి, ఒక 2-3 ట్రైన్స్ అయితే. ఆ ట్రైన్స్ తీసుకొని మనం డైరెక్ట్ కోయంబత్తూరు వెళ్ళి అక్కడ నుంచి మనం బస్సులో ఊటీ వెళ్ళొచ్చు అనమాట. అలానే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మైసూరు నుంచి కూడా ఊటీ కవర్ చేయొచ్చు అనమాట. హైదరాబాద్ నుంచి మైసూరు వెళ్ళి మైసూరు చూసుకొని మైసూరు నుంచి ఊటీ కూడా కవర్ చేసుకోవచ్చు. మనం ఊటీ చేరుకుండేళ్ళకి మధ్యాహ్నం 12 అయ్యిద్ది. తర్వాత మేమైతే రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ మనకి బొటానికల్ గార్డెన్ మనకి దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఒక 500 మీటర్స్ లేదా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 120 రూపాయలు పడిద్ది ఒక పర్సన్కి. మనం ఇప్పుడు మున్సిపల్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చామన్నమాట. మనకి మొత్తం ఫ్లవర్ షో అయితే జరుగుతుంది కనుక బ్యాక్ సైడ్ చూపిస్తాను ఒకసారి. మొత్తం ఫ్లవర్ షో బాగుందనమాట. ఓన్లీ మే నెలలో మాత్రమే బొటానికల్ గార్డెన్లో ఈ ఫ్లవర్ షో 1 ఇయర్కి ఒకసారి మాత్రమే జరిగింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళేసి మిగతా ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఖచ్చితంగా. అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మన వెనక ఫ్లవర్స్ అయితే చూడండి, అసలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అసలు ఫ్లవర్ చూస్తుంటేనే అసలు ముద్దు వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఫ్లవర్ షో జరిగింది నిన్నమా, ఈరోజు అయితే అయిపోయింది అనమాట. చాలా పూలు పడిపోయినాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. మనకి వెనక బ్యాక్ సైడ్ కోనేరు అయితే ఉంది చిన్నది, మొత్తం ఆకులతో కవర్ అయిపోయింది అనమాట. ఈరోజు మనం ఊటీలో డే 1 అనమాట. మనం నిన్న నైట్ అయితే ట్రైన్ ఎక్కాము. ఈరోజు మార్నింగ్కి కోయంబత్తూరు వచ్చింది. మార్నింగు మనకి కోయంబత్తూరు టు ఊటీ బస్సులు అయితే ఉంటాయి. మధ్యాహ్నం అయితే అనమాట మనం ఊటీ వచ్చేళ్ళకి. ఇంకా మధ్యాహ్నం నుంచి రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చానమాట. బొటానికల్ గార్డెన్ మనకి దగ్గరలోనే ఉండిద్ది. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండిద్ది బస్ స్టాండ్ నుంచి.
ఈ రోజుకి ఇది కవర్ చేసేసాము. రేపు అయితే మిగతా వ్యూస్ అన్నీ అయితే చూపిస్తాం మీకు. ఈరోజు మనం ఊటీ డే 2 అనమాట. ఈరోజు అయితే మనం ఊటీ సైట్ సీటింగ్ మొత్తం విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. కార్ అయితే మాట్లాడాను అనమాట. 7 మందికి 4,000 రూపాయలు అయితే తీసుకున్నారు. మొత్తం 6 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు మనకి ట్రిప్లో అయితే. ఈరోజు మొత్తం ఊటీ కవర్ చేస్తాం. రేపు కూనూరు టు ఊటీ కవర్ చేస్తాం అనమాట. ఆ ప్లేసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలానే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలానే గట్టిగా మన ఛానల్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదేనమాట మనం మాట్లాడిన వెహికల్. ఈ వెహికల్ అయితే మనమైతే వెళ్తున్నాం అనమాట. మొత్తం 7 నెంబర్స్. విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే కర్ణాటక గార్డెన్ అనమాట. ఇప్పుడైతే మనం కర్ణాటక గార్డెన్కి అయితే వచ్చాము. ఇక్కడ మొత్తం గార్డెన్ అయితే ఉండేది, ఫ్లవర్స్ అవన్నీ. లోపలికి అయితే మొత్తం వెళ్ళి విజిట్ చేద్దాము. చాలా అంటే చాలా బాగుండేది. అలానే కర్ణాటక గార్డెన్ బయట అయితే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి చూడండి ఒక్కసారి మొత్తం మనకి వ్యాలీ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ మనకైతే పార్కింగ్ ఉందన్నమాట. అటు సైడ్ మనకైతే మొత్తం టీ గార్డెన్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. మనకి ఎంట్రీ టికెట్ అయితే ఒక పర్సన్కి 50 రూపాయలు అనమాట. గార్డెన్ లోపలికి అయితే వచ్చామన్నమాట. అసలు లోపలికి రాగానే ప్లేస్ అయితే చూడండి చాలా బాగుందన్నమాట ఫొటోస్ తీయడానికి. అలానే మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళేసి ఇంకా మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఖచ్చితంగా. కర్ణాటక గార్డెన్ చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ ఏంటంటే హౌస్ బోటింగ్ అనమాట. ఊటీలో బోటింగ్ అనమాట. మనకి లోపల బోటింగ్ ఉండేది వాటర్లో. లోపలికి వెళ్ళేసి ఆ బోట్ ప్రైజెస్ ఎంత, లోపల ఎలా ఉంది అనేది మొత్తం మీకు వీడియో అయితే చూపిస్తాను అనమాట. లోపలికి అయితే వెళ్దాం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి మిగతావన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. పర్ పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ టికెట్ అయితే ఉంది. ఓన్లీ లోపల ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్ళి బోటింగ్ అయితే సపరేట్ టికెట్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్కి సంబంధించిన ప్రైజెస్ అలానే ఎన్ని నిమిషాలు అయితే ఉండిద్ది రైడింగ్ అనేది మొత్తం చూపిస్తున్నాడు అనమాట. ఒకసారి అయితే మీరైతే చూడండి. ఇక్కడ 2 బోట్లు అయితే కనపడుతున్నాయి కదా. ఇది ఈ గ్రీన్ కలర్ బోట్ ఏంటంటే పెడల్ బోట్ మనం తొక్కాలి. మనకి ఈ బోట్ అయితే ఏంటంటే మనకి తెడ్డు ఉండిద్ది, తిప్పుకుంటూ పోవాలన్నమాట. మనకి ఇంకో బోట్ ఉండిద్ది అనమాట, స్పీడ్ బోట్. మీరు లాంగ్లో చూస్తున్నారు కదా, అది మోటార్ బోట్ అనమాట. మనకి ఏ బోట్ కావాలనేది మన చాయిస్. సేఫ్టీకి లైఫ్ జాకెట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. లైఫ్ జాకెట్స్ వేసుకొని మనం సేఫ్టీగా ఎక్స్ప్లోర్ చేస్తాం. బోటింగ్ దగ్గరే మినీ ట్రైన్ అయితే ఉందన్నమాట. మనం దీనికి టికెట్ అయితే తీసుకొని ట్రైన్లో జర్నీ అయితే చేద్దాము. ఆ ట్రైన్ లోపల ఎలా ఉందో ఒక్కసారి అయితే మీరు చూడండి. చిన్న సీటింగ్ అనమాట. ఒకసారి లోపల అయితే చూడండి ఎలా ఉందో. చిన్నది టాయ్ ట్రైన్ అనమాట. లోపల మొత్తం అలా చూపించుకుంటా వెళ్ళేసి వస్తుంది. అసలు ఎంట్రీ చూడండి చాలా బాగుంది. ఇప్పుడే మినీ టనల్ వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కాము. జస్ట్ ఒక 500 మీటర్స్ అయితే వెళ్ళింది. అయితే బాగుంది అట్లా జస్ట్ అలా మూమెంట్. చిన్న మినీ ట్రైన్ అనమాట. జస్ట్ అలా ఊరికల్ సరదాకి వెళ్ళి రావడానికి అండి. పెద్ద డిస్టెన్స్ ఏమీ లేదు. ఎలా వెళ్ళిందో సేమ్ అలానే వెనక్కి వచ్చింది అనమాట. రిటర్న్ అయిపోయింది ట్రైన్. ఒక 500 మీటర్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఇది వెళ్ళిందనమాట. ఇప్పుడైతే టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చామన్నమాట. మనకి ఊటీ సిటీ నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఈ ప్లేసు. మనకి ఇక్కడ టీ ఆకుల నుంచి టీ పొడి ఎలా తయారు చేస్తారు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలానే లోపలికి వెళ్ళి వీడియో అయితే తీసుకొని మొత్తం చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టీ ఫ్యాక్టరీలో ఆ కట్ చేసుకొచ్చిన టీ ఆకులు ఏంటంటే ఒక మిషన్లో వేస్తారనమాట. అవంతా పొడిగా మారి కొంత ప్రక్రియ అయితే జరిగి మనకి వాటిని వేడి చేసి టీ పొడి అనేది మనకి ఇక్కడ తయారు చేస్తారనమాట.
అలానే మనకి లోపలికి వెళ్ళినాక మనకి ఫ్రీగా ఒక టీ అయితే ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు టీ పొడి ఎలా తయారవుతుంది ఏందనేది ప్రతి ఒక్కటి క్లియర్గా మీ దగ్గర నుంచి చూసి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలానే మీరు బయటికి రాగానే మీకు టీ పొడి ప్యాకెట్స్ లేదంటే చాక్లెట్లు ఇవన్నీ మీకైతే బయట అమ్ముతుంటారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. మనం ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే లొకేషన్ ఏంటంటే దొట్టపేట వ్యూ పాయింట్ అనమాట. అక్కడికైతే మనం వెళ్తున్నాము. ఇప్పుడైతే దొట్టపేట వ్యూ పాయింట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని వ్యూ పాయింట్ అయితే చూద్దాము ఒకసారి. వ్యూ పాయింట్కి అయితే వచ్చారనమాట. 10 రూపీస్ అయితే టికెట్ ఇస్తున్నారు ఎంట్రీకి. 5:30కి క్లోజ్ అంట. కరెక్ట్గా 5 మినిట్స్ అయితే ఉంది. ఈ 5 మినిట్స్లో అయితే వెళ్ళి మొత్తం విజిట్ చేయాలి. ఒకవేళ మీరు కానీ రావాలనుకుంటే కొంచెం ఎర్లీగా అయితే వచ్చైతే చూసుకోండి వ్యూ పాయింట్స్ అనేవి. లేదంటే క్లోజింగ్ టైం అయిపోతే మాత్రం వేస్ట్ ఇంత లాంగ్ అనేది వచ్చేసి. అంటే మనకి పైన అయితే ఒక టెలిస్కోప్ ఉండిద్దంట. అక్కడికి వెళ్ళి అయితే మనకి ఊటీ మొత్తం కనపడింది పైన. మనకి కింద అయితే వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. మామూలుగా లేదు. ఒకసారి అయితే వ్యూ పాయింట్ చూపిస్తారండి. వావ్, సూపర్ నైస్. అసలు మామూలుగా లేదు. ఒకసారి అయితే మీరు వ్యూ పాయింట్ అయితే చూడండి. మామూలుగా అంటే మామూలుగా లేదు. క్లౌడ్స్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంకొక వ్యూ పాయింట్ చూడడానికి అయితే కిందకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇంకా బాగుంటుంది. కిందకైతే వెళ్దాం. జూన్ 5-10 తారీఖు ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూడండి. అసలు మామూలుగా లేదనమాట. మొత్తం ఫాగ్ ఉంది. అసలు ఈ వ్యూ పాయింట్ చూడడం కోసం ఇంత పైకి అయితే వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది అనమాట. మొత్తం ఫాగుతూ చలి అయితే చాలా బాగా వేస్తుంది మనకి ఇక్కడ. మనమైతే పైన టెలిస్కోప్ అయితే చూడలేదు. టైం అయిపోతుంది. ఇంకా వచ్చేయమని చెప్పి అయితే విజిల్స్ చేస్తున్నారు అనమాట. అలారం ఇస్తున్నారు. మరి టెలిస్కోప్ చూస్తానో లేదో తెలీదు. టెలిస్కోప్ ఎక్కి చూస్తే ఊటీలో ఉన్న ఒక చర్చి అయితే మనకైతే కనపడిద్దంట. దొడ్డపేట వ్యూ పాయింట్ చూసుకునేలకి మనకి ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో మనం పక్కనే ఉన్న అవుట్ సైడ్ క్యాంపింగ్ సైడ్కి అయితే వెళ్ళామన్నమాట. నైట్ అక్కడ స్టే చేయడానికి. మనమైతే ఊటీలో స్టే చేస్తున్నాం అనమాట. క్యాంపింగ్స్ మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఇవన్నమాట. మొత్తం వెనక వ్యూ పాయింట్ అయితే ఉండిద్ది. చాలా బాగుండిద్ది అనమాట. ఈరోజు నైట్ స్టే చేయడానికి క్యాంపింగ్స్ ఉన్నాయన్నమాట. అలానే మనకి ఫైర్ క్యాంప్ అవన్నీ వేస్తారు. మనకి పక్కనే నేచర్తో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి మంచి వ్యూ పాయింట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ క్యాంపింగ్ విత్ మనకి క్యాంప్ ఫైర్ ఇవన్నీ వేస్తారు. పర్ పర్సన్ వచ్చేసి 600 హెడ్కి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉండేది. అలానే క్యాంప్ ఫైర్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది అనమాట. అలానే మనకి ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ అలానే ఛార్జింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి నైట్ క్యాంపింగ్ స్టైల్లో స్టే చేసి మేము ఎర్లీ మార్నింగ్ కూనూరు అయితే వెళ్తున్నాం అనమాట. కూనూరు వెళ్ళేసి కూనూరులో ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింగార టీ గార్డెన్కి అయితే వచ్చాము. అసలు భూలోక స్వర్గం ఉన్నట్టుందన్నమాట ప్లేసు. ఒక్కసారి ఇటు సైడ్ చూడండి. అసలు ఆ ఫాగ్ అనేది అట్ట వెళ్తుంది పైకి. అక్కడైతే ఫోటోషూట్ కూడా దిగుతున్నారు. మనం కూడా అలా డ్రెస్సింగ్ చేసి ఫోటోషూట్ అయితే దిగచ్చు అనమాట. అసలు మామూలుగా లేదు. అసలు ఒకసారి వ్యూ అయితే చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి అయితే చూడండి. అసలు పైకి వెళ్తుంటే నిజంగా స్వర్గానికి వెళ్తున్నామా అన్నట్టుంది. దారి అయితే ఉందన్నమాట. అసలు మొత్తం గార్డెన్ కానీ అలానే మొత్తం పైన మంచు కానీ చాలా అంటే చాలా బాగుంది. అలానే వచ్చిన వాళ్ళు ఇటు సైడ్ ఫోటోషూట్స్ అవన్నీ దిగుతున్నారు అనమాట. చాలా బాగుంది. అటు ఒక్కసారి ఇటు చూడండి. మొత్తం మంచుతో కూడిపోయింది. మొత్తం మంచు మొత్తం కవర్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. మీరు కూడా మే నెలలో మాత్రం ఊటీ వస్తే కంపల్సరీ ఆ టీ గార్డెన్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ వ్యూస్ చూడండి. అసలు మామూలుగా లేదనమాట. భూలోక స్వర్గం ఉన్నట్టుంది. ఏంటంటే సింగార టీ గార్డెన్ అనమాట. అసలు మామూలు ప్లేస్ కాదు. అసలు కంపల్సరీ విజిట్ చేసిన ప్లేస్. ఫ్యామిలీకి అయితే సూపర్గా ఉండిద్ది. అసలు నాకైతే బాగా నచ్చింది అనమాట.
ఇదైతే కవర్ చేసేసాను. మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళి ఇంకా అందమైన వ్యూస్ అయితే కవర్ చేద్దాం, మంచి మంచి ప్లేసెస్. అయితే మనం ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్కి అయితే వచ్చామన్నమాట. పైకి అయితే 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. పైకి వెళ్ళి మంచి వ్యూ పాయింట్ ఉండిద్దంట. అక్కడికి వెళ్ళేసి వ్యూ పాయింట్ అయితే చూద్దాం ఒకసారి. నుంచి కూడా చూడండి, మనకి క్లౌడ్స్ కానీ మంచు కానీ చాలా బాగుందన్నమాట. మనకి ఎక్కడికి వెళ్తున్నా అలానే టీ గార్డెన్స్ కూడా చాలా ఉన్నాయి దారిలో. మనం వచ్చిన రోడ్ అయితే ఇదనమాట. మనం ఏంటంటే ఈ స్టెప్స్ అవి ఎక్కేసి మనం పైకి వెళ్ళి వ్యూ పాయింట్కి వెళ్ళాలి. ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉండిద్దంట. పైకి వెళ్తే మంచి వ్యూ పాయింట్ కనబడుతుందంట. పైకి వెళ్ళి మంచి వ్యూ పాయింట్ అయితే చూద్దాం. మనం స్టార్టింగ్లో టికెట్ కౌంటర్ ఉంది. ఒక పర్సన్కి 30 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి ఈ ప్లేస్ చూడండి, అసలు అంతా అడ్వెంచర్స్ టైప్లో ఉంది. అసలు మొత్తం ఎవరు లేరు అనమాట. మనం లోపలికి అయితే ట్రెక్కింగ్ చేయాలి. కొందరు ట్రెక్కింగ్ చేసిన తర్వాత వ్యూ పాయింట్ వచ్చింది. అసలు మామూలుగా లేదనమాట. స్టెప్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. పైకి అయితే ఎక్కాలి. మొత్తం చాలా నాకైతే అలా మంజుమల్ బాయ్స్ మున్నా కేవ్స్ గుర్తుకొచ్చాయి అనమాట. మొత్తం అడ్వెంచర్స్ చూస్తుంటే అలానే ఉంది. అసలు చూడండి ఎలా ఉందో మీరే. నాకైతే పట్టలేని ఆనందం వచ్చేస్తుంది. కష్టపడి స్టెప్స్ ఎక్కాం కానీ మంచి వ్యూ పాయింట్ అదిరిపోయిందంటే నా లైఫ్లో ఇప్పుడు దాకా చూడాల. మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. మంచి కింద ఉంటుంది, మనం పైన ఉంటాం. ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడండి, అసలు మామూలు ఫీల్ కాదు. అయితే చూపిస్తాను, పిచ్చి పడుతుంది. అమేజింగ్, మామూలుగా ఉండదు. కింద నుంచి పడ్డ కష్టం మొత్తం పోయింది. అక్కడ మామూలుగా లేదు. ఒక్కసారి వ్యూ పాయింట్ చూడండి, అసలు మామూలుగా లేదు. ఇంకా పైకి వెళ్తే ఇంకో వ్యూ పాయింట్ అయితే మనకు కనబడిద్ది. అసలు మామూలుగా లేదు, మొత్తం అల్లాడిచ్చేసింది. అయితే మనకి కింద నుంచి చూడండి, అసలు మొత్తం ఫాగ్ అయింది, పైకి వచ్చేస్తుంది. అటు సైడ్ రోడ్స్ అవి కూడా ఉన్నాయి. మామూలుగా లేదు అసలు. ఇది స్టెప్స్ అనమాట. పైకి ఎక్కి మనకి ఇక్కడ నుంచి ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉండిద్ది, అది కూడా చూద్దాం. ఒకసారి ఇటువైపు కూడా లొకేషన్ చూడండి. అసలు మొత్తం నాకైతే గున్నా కేవ్స్ గుర్తుకొచ్చినాయి అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు మొత్తం అసలు కింద లోయలో మొత్తం అంతా మంచి అనమాట. మామూలుగా లేదు. అసలు ఆ పైకి అయితే ఫాగ్ అంతా వచ్చేస్తూ ఉంది. లొకేషన్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు చూడండి. అసలు వ్యూ మామూలుగా లేదనమాట. అసలు మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. మొత్తం ట్రీస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంది, పైన ఇంకొక వ్యూ పాయింట్ ఉంది అనమాట. కింద కన్నా కూడా పైన బాగుంది వ్యూ పాయింట్. అసలు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు మొత్తం పాల సముద్రంలో ఉన్నట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇంకొక వ్యూ పాయింట్. పైకి వెళ్ళేసి మనం ఇంకొక వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూడొచ్చు. బాగుంటుంది. ఇంకా స్టెప్స్ దిగేసి మళ్ళీ కిందకి వెళ్ళాలన్నమాట. అలానే వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే మన ఛానల్కి అయితే ఖచ్చితంగా ఒక 100 లైక్స్ అయితే కోరుకుంటున్నాం మీ నుంచి. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.